ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఏంటి ఫీటల్ మెడిసిన్? ఎర్లియర్ ప్రెగ్నెన్సీ అయిన వెంటనే ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ అనే స్పెషాలిటీ అట్లీస్ట్ మన రేడియాలజిస్ట్ కి దీనికి డిఫరెన్స్ ఇదే అంటారా? ఫీటల్ మెడిసిన్ అన్నప్పుడు ఆ బేబీకి ఒక ఫీమేల్ తన ప్రెగ్నెన్సీ టైంలో ఏ టైంలో ఫీటల్ మెడిసిన్ తీసుకోవాలంటారు? ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం కాదండి, మేనరిగం కజిన్ను పెళ్లి చేసుకుంటారు, అట్లాంటి సిచ్యువేషన్స్లో మేనరికం చేసుకోవాలి అనుకున్న ఇద్దరు వచ్చి మీ దగ్గర మాట్లాడతారే అనుకోండి. మేనరిగం అన్నప్పుడు ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ, ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇన్హెరిట్ అవుతుందా అనేది నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఈజ్ షాహిదా. గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు కదా. సో ఆ సమయంలో మనకి శిశువుకి గర్భస్థ శిశువుకి తల్లికి కరెక్ట్ అంటే మనకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇలాంటి ముఖ్యమైన ఈ అంశం గురించి ఈరోజు మనం చర్చిస్తున్నాము. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ డాక్టర్ అమితా ఇంద్రసేన్, డైరెక్టర్ నెస్ట్ ఫీటల్ మెడిసిన్ సెంటర్ నుంచి. సో తనతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఫీటల్ మెడిసిన్ గురించి, అసలు ఏంటి ఫీటల్ మెడిసిన్? ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ అనేది ఒక కొత్త బ్రాంచ్ లాగా. ఎర్లియర్ ప్రెగ్నెన్సీ అయిన వెంటనే లేడీ డాక్టర్ దగ్గర వెళ్తారు, ఆబ్స్టెట్రిషియన్ దగ్గర వెళ్తారు, అండ్ ప్రెగ్నెన్సీ కేర్ అంతా ఆబ్స్టెట్రిషియన్ చేసుకుంటారు. ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ అనే స్పెషాలిటీ అట్లీస్ట్ మన హైదరాబాద్లో చాలా పాపులర్ అయింది. ఓకే. అండ్ ఈ స్పెషాలిటీలో ద ఫోకస్ ఇస్ ఆ పిండం మీద ఫోకస్ ఉంటుంది. సో యాజ్ ఎ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ నాది ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ ద ఫీటస్. నేను మదర్ది కేర్ కానీ, మదర్ది బీపీ కంట్రోల్ కానీ అట్లాంటి విషయం ఆబ్స్టెట్రిషియన్ చేసుకుంటారు. బట్ వీఆర్ లైక్ అ టీమ్. ఓకే ఓకే. సో ద ఆబ్స్టెట్రిషియన్ మదర్ది హెల్త్ కానీ, మదర్ది నీడ్స్ కానీ అన్నీ చూసుకుంటారు. బట్ ఇట్ ఈస్ అ టైఅప్. మదర్కి హెల్త్ బాగాలేదంటే బేబీనే ఎఫెక్ట్ అవుతుంది. సో వీ ఆఫ్ కోర్స్ డూ అ టీమ్ వర్క్. కానీ మై అటెన్షన్, మై స్పెషాలిటీ అన్నీ ఇట్ ఈస్ అబౌట్ దట్ ఫీటస్. ఓకే. అంటే రేడియాలజిస్ట్కి దీనికి డిఫరెన్స్ ఇదే అంటారా? ఖచ్చితంగా అండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా ప్రైమరీ క్వాలిఫికేషన్ ఈజ్ ఆబ్స్టెట్రిక్స్. నా డిగ్రీ ఈజ్ ఎండి ఆబ్స్టెట్రిక్స్. సో ఆ లేడీ డాక్టర్ చేసేది దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్. అండ్ మై సూపర్ స్పెషాలిటీ ఈజ్ ఫీటల్ మెడిసిన్. ఓకే. సో ఫీటల్ మెడిసిన్ అన్నప్పుడు ఆ బేబీకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తుందో మీరు వినింటారు. జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కానీ, లేదంటే బేబీస్ది గ్రోత్ లేదు అని, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫ్రమ్ అవుట్ సైడ్ ఆ ఆబ్స్టెట్రిషియన్కి దే నో ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది, కానీ అవి ఎందుకు వస్తుంది, ఎట్లా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి అనేది ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం. సో దట్ ఈస్ వేర్ ఫీటల్ మెడిసిన్ ప్లేస్ అ రోల్. ఓకే ఓకే. అండ్ ఫీటల్ మెడిసిన్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ డూయింగ్ అ స్కాన్. ఫీటల్ మెడిసిన్లో స్కాన్ అనేది ఒక డాక్టర్ స్టెథోస్కోప్ ఎట్లా యూస్ చేస్తారు, ఇట్ ఈస్ జస్ట్ అ మొడాలిటీ టు టెస్ట్ ద బేబీ. కానీ దట్ నాలెడ్జ్ ఆర్ వాట్ వీఆర్ సీయింగ్ దేర్ ఈజ్ యూస్ టు ట్రీట్ ద బేబీ. ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ కూడా చాలా ఎక్స్పాండ్ అయిపోయిందండి. ఇట్ ఈస్ జస్ట్ స్కాన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం కాదు, టెస్టింగ్ ఆప్షన్స్ చాలా పెరిగింది. జెనెటిక్ టెస్టింగ్ కానీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానీ. ఇప్పుడు ఫీటల్ సర్జరీ హ్యాస్ బికమ్ పాసిబుల్. ఫీటల్ సర్జరీ ఇట్ సెల్ఫ్ మన కంట్రీలో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ అ వెరీ గ్రోయింగ్ ఫేస్. కానీ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ట్విన్స్ అండ్ ట్విన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, లేజర్ సర్జరీస్ కానీ, ఫీటల్ ప్రొసీజర్స్ కానీ, అ లాట్ క్యాన్ బీ డన్. సో దీనికి ముందు ఒక 10 years ముందు వాట్ వీ వుడ్ హ్యావ్ కాల్డ్ హోప్లెస్ కేసెస్, ఇప్పుడు దే హ్యావ్ అ రే ఆఫ్ హోప్. దే హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ సర్వైవింగ్ హెల్దీ. ఓకే ఓకే. సో దెర్ ఈస్ అ లాట్. సో అదేలేండి, అంటే ఇంతకు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు గర్భస్థ సమయంలో, కానీ ఇప్పుడు అంటే అడ్వాన్స్ అవుతుంది. సో మెడికల్ సిస్టమ్ అనేది అడ్వాన్స్ లెవెల్లో ఈ ఫీటల్ మెడిసిన్ అనేది కూడా ఇది ఒక దశ. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక మహిళ అంటే ఒక ఫీమేల్ తన ప్రెగ్నెన్సీ టైంలో ఏ టైంలో ఫీటల్ మెడిసిన్ తీసుకోవాలంటారు? ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం కాదండి, యూ ప్రాబబ్లీ షుడ్ ప్లాన్ ఫ్రమ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఇప్పుడు మన
ఏరియాలో మన హైదరాబాద్, తెలంగాణలో మ్యారేజ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఇస్ వెరీ కామన్ కదా అండి. కజిన్ మేనరికాలు. మేనరిగం కజిన్ పెళ్లి చేసుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ అ జెనెటిక్ ఇష్యూ గెటింగ్ పాస్డ్ ఆన్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ ఐడియా టు స్టార్ట్ ద కేర్ ఫర్ ద బేబీ ఫ్రమ్ బిఫోర్ ద బేబీ. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాము. అండ్ ద బేసిక్ ఆర్ ద మేజర్ times or scans or examination that need to be done, especially our 3rd month and 5th month examinations చాలా చాలా important. ఇంపార్టెంట్. They are the most important. ఒకవేళ మేనరికం చేసుకోవాలి అనుకున్న ఇద్దరు వచ్చి మీ దగ్గర మాట్లాడతారే అనుకోండి, సో మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఎలా ఇవి జరగకుండా అలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవ్వకుండా మీరు ఏం చేస్తారు? See, ఇప్పుడు మేనరిగం అన్నప్పుడు ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ, ఆ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇన్హెరిట్ అవుతుందా అనేది వీ నీడ్ టు ఐడెంటిఫై. సో ఫస్ట్ వీల్ డూ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ పెడిగ్రీ చార్టింగ్. దట్ ఈస్ 3 generations ది హిస్టరీ తీసుకొని ఏదైనా పాస్ ఆన్ అవుతుందా అని చెక్ చేస్తారు. Then we offer them an option of what is called as carrier screening. So both the husband and the wife, they have an option of getting their genes checked and see if they are sharing some particular genes which can cause a problem in the baby. They might be carriers, they don't have a problem, కానీ అవి ఫ్రమ్ మదర్ అండ్ ఫాదర్ బేబీకి పోతే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు దే హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ 3rd month ఎన్టీ స్కాన్ అప్పుడు దే హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ టెస్టింగ్ అండ్ సీయింగ్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ కమింగ్ ఆర్ నాట్. అండ్ మనం ప్రాబ్లమ్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఆర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ మాత్రం కాదండి. ఇట్ కెన్ బి సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ డెఫ్నెస్ కూడా. ఓకే, అది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రిటార్డేషన్. సో అట్లాంటివి యాజ్ లాంగ్ as బేబీ ఈజ్ ఇన్ ద వూమ్ అది మనకి స్కాన్లో నార్మల్గానే కనిపిస్తుంది. బట్ బై దిస్ టెస్టింగ్ వీ కెన్ టెల్ దెమ్ వెరీ ఎర్లీ దట్ దిస్ చైల్డ్ ఈస్ ఎఫెక్టెడ్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ అండ్ దే హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ డిసైడింగ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. రైట్. అయితే ఈ టెస్ట్ ఏ మంత్లో చేస్తారండి? క్యారియర్ స్క్రీనింగ్ అనేది వీ ప్రిఫర్ టు డూ ఇట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. బిఫోర్ ప్రెగ్నెన్సీని చేస్తారు. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ రావడానికి ఇట్స్ నాట్ లైక్ అ నార్మల్ బ్లడ్ టెస్ట్. ఇట్ టేక్స్ అరౌండ్ 4 to 6 weeks. సో ప్రెగ్నెన్సీకి ముందు ఇవి అన్నీ చేస్తే ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఏ టెస్ట్ చేయించుకోవాలంటారు? ఇప్పుడు 3rd month అని మెన్షన్ చేసినాను. 3rd month అప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎన్టీ స్కాన్. అందరూ డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ డౌన్ సిండ్రోమ్. ఆ స్క్రీనింగ్లో వీఆర్ యాక్చువల్లీ ఇవాల్యుయేటింగ్ రిస్క్ ఫర్ ద ఎంటైర్ ప్రెగ్నెన్సీ, రిస్క్ ఆఫ్ మదర్ గెటింగ్ హైపర్ టెన్షన్, ఆఫ్ దేర్ బీయింగ్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బేబీ హ్యావింగ్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం. సో ఇవి అన్నీ అసిస్ట్ చేస్తాము. ప్లస్ బేబీది డెవలప్మెంట్, ఆర్గన్స్ ఈ 12 weeksలో మనం చూసేటప్పుడు మెజారిటీ ఆర్గన్ ఫార్మేషన్ అన్నీ అయిపోయింది. దాని తర్వాత ఏది జస్ట్ సైజ్ పెరుగుతుంది. రైట్, అవును. సో అంత 3 months లోపల మనం చూసేటప్పుడు యూ కెన్ యాక్చువల్లీ సీ హ్యాండ్స్, ఫింగర్స్. సో దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే వీ కెన్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ. అండ్ ఫ్యామిలీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ మాయా నుంచి శాంపుల్ తీసి మనం ఆ 3 monthsలోనే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. బేబీ ఎఫెక్టెడ్ మోస్ట్ కామన్ మన థాలసీమియా ఉంది, సికిల్ సెల్ డిసీజెస్ ఉంది. అట్లాంటి కండిషన్స్లో వీ గివ్ ద పేరెంట్స్ అన్ ఆప్షన్ వెరీ ఎర్లీ. సో సరే, ఇప్పుడు అబ్నార్మాలిటీ మనము గుర్తిస్తారే అనుకోండి ఎవరైనా, సో అందులో మరి అబార్ట్ ఏ స్టేజ్లో చేయాలి? ఇప్పుడు అబ్నార్మాలిటీ అనేది వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ దాంట్లో దెర్ ఈస్ అ వెరీ బిగ్ స్పెక్ట్రమ్ అండి. ఇప్పుడు కొంతమంది ఒక వెరీ మైనర్ డిఫెక్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనాసిఫైడ్ నేసల్ బోన్ అంటాము, కోరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ అంటాము. ఇవి అన్నీ డు నాట్ ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద బేబీ, డు నాట్ ఎఫెక్ట్ ద బేబీ ఇట్ సెల్ఫ్ as long as the chromosomes are normal. సో అట్లా ఉన్నప్పుడు దెర్ ఈస్ నో రీజన్ ఆర్ ఇట్ డజంట్ వారంట్ అ టర్మినేషన్. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దే గో టు అ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ టు అండర్స్టాండ్ ఇది మేజర్ ఇష్యూ కాదు అని. వాళ్ళకి ఏం టెస్ట్ చేయాలి, ఏం రీఅష్యూరెన్స్ చూడాలి, అండ్ ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది నంబర్ 1. 2, ఇప్పుడు ఐ సెడ్ సంథింగ్ వెరీ సింపుల్. సపోజింగ్ హార్ట్ ప్రాబ్లమే తీసుకుంటాం. బేబీకి హార్ట్లో డిఫెక్ట్ ఉంది, బేబీకి హార్ట్లో హోల్ ఉంది. ఇప్పుడు అది చెప్పిన వెంటనే ఫస్ట్ థాట్ దట్ క్రాసెస్ ద పేరెంట్స్ మైండ్ ఇస్ టర్మినేట్ చేయాలన్నా. అవును. హార్ట్లో హోల్ ఉన్నా కూడా నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద సేమ్. సర్వైవ్ అవ్వచ్చు. మనం ట్రీట్ చేసి బేబీ విల్ హ్యావ్ అ నార్మల్ లైఫ్.
కొన్ని మనం ఎంత ట్రీట్ చేసినా కూడా బేబీ విల్ నాట్ హ్యావ్ అ నార్మల్ లైఫ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత మంచిగా ఉండదు. సో ఈ డిఫరెన్షియేషన్ టు ఐడెంటిఫై విచ్ ఆర్ ద బేబీస్ హూ విల్ డూ వెల్, విచ్ ఆర్ ద బేబీస్ హూ నీడ్ ఫర్దర్ టెస్టింగ్, విచ్ ఆర్ ద బేబీస్ హూ విల్ నాట్ డూ వెల్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇది. చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు బీ ఏబుల్ టు కౌన్సిల్ ద పేరెంట్స్ వాట్ టు ఎక్స్పెక్ట్. పుట్టిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి కేర్కి రెడీ ఉండాలి అంటే ఇట్ ఈస్ ఫైనాన్షియల్, ఇమోషనల్, యాజ్ వెల్ as the rest of the family needs to be involved. So it becomes a very extensive process. And legally మన కంట్రీలో టర్మినేషన్ అనేది it is allowed until 24 weeks if there is an abnormality. But the earlier we identify a problem and the earlier we can counsel the parents, it is very useful. And abnormalities ఉన్నప్పుడు it is టర్మినేషన్ మాత్రం కాదండి. బికాస్ సపోజింగ్ నేను చెప్పినట్లు దేస్ అ హార్ట్ డిఫెక్ట్, అది ఎందుకు వచ్చింది అని ఫస్ట్ కనుక్కోవాలి కదా. అవును. ఈ ప్రెగ్నెన్సీలో అబ్నార్మాలిటీ అయింది, మళ్ళీ నెక్స్ట్ టైం రాదు అని ఏం గ్యారంటీ ఉంది? సో దానికి ఎందుకు వచ్చింది అనే టెస్ట్లు చేయాలి, జెనెటిక్ టెస్టింగ్ చేయాలి. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ టెల్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎట్లాంటి టెస్ట్ చేయొచ్చు, అవి అన్నీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద. కరెక్ట్. అయితే ప్రెసెంట్ ఎక్కువగా కనిపిస్తున్న ఆ ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఆ సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు అట్ ప్రెజెంట్ మన ఫీటల్ మెడిసిన్ స్పెషాలిటీ మంచిగా ప్రెవలెంట్గా మన సిటీలో ఉన్నప్పుడు మోస్ట్ కామన్లీ వి ఐడెంటిఫైయింగ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, దట్ ఈస్ స్పైన్ సరిగా ఫామ్ అవ్వకుండా బ్రెయిన్లో డిఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ అయ్యేది, హార్ట్ ప్రాబ్లమ్స్. అండ్ నేను చెప్పినట్లుగా ఎర్లీ స్క్రీనింగ్ వల్ల ప్రాబ్లమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్ అవి అన్నీ తొందరగా పికప్ అయిపోతుంది. సో ఇఫ్ యు సీ మన ప్రీవియస్ జనరేషన్ కన్నా ఈ జనరేషన్ దోస్ కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ హ్యావ్ రెడ్యూస్డ్, కానీ స్టిల్ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ, మన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇస్ బికాస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఇన్ మోస్ట్ కేసెస్. సో అవి అన్నీ ఇంకా ఉన్నాయి మన కంట్రీలో, అది ఇట్ ఇస్ స్టిల్ క్వైట్ కామన్. సో ఎలాంటి పరిస్థితులు అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఫీటల్ సర్జరీ అవసరం అవుతుంది? ఫీటల్ సర్జరీ అనేది దెర్ ఇస్ వన్ ఆస్పెక్ట్ లైక్ నేను చెప్పిన ట్విన్స్ అని. సో ట్విన్స్ అని మోనోకోరియానిక్ ట్విన్స్ అంటే మాయా ఒకటే ఉంటుంది అండ్ బేబీస్ ఇద్దరికి బ్లడ్ షేరింగ్ ఉంటుంది. సో బ్లడ్ షేరింగ్ ఉన్నప్పుడు సపోజింగ్ వన్ బేబీకి ఎక్కువ పోయి వన్ బేబీకి తక్కువ పోయి అది కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్ టు ట్విన్ సిండ్రోమ్ అంటాం. ఆర్ ఈ ఇంబ్యాలెన్స్ వల్ల సమ్టైమ్స్ గ్రోత్ ఇష్యూస్ అవుతుంది. ఇట్లా కండిషన్స్ ఉన్నప్పుడు వీ కెన్ యాక్చువల్లీ పుట్ మన లాప్రోస్కోపిక్ కీహోల్ సర్జరీ ఉంది కదండి, అట్లాంటి స్కోప్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ద యూట్రస్, ఇన్ టు ద ప్రెగ్నెన్సీ సాక్, సీ ద బ్లడ్ వెసల్స్, ఆ ప్లసెంటాలో బ్లడ్ వెసల్స్ వన్ బేబీ నుంచి రెండో బేబీకి ఎక్కడెక్కడ క్రాస్ అవుతుందో అని చూసి ఆ పాయింట్స్ ఆఫ్ కనెక్షన్ని మనం క్లోజ్ చేయొచ్చు. సో అట్లా చేసేటప్పుడు బోత్ బేబీస్ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్, అండ్ if the condition gets corrected then both babies have a good outcome. So these are all the recent advances that are coming in. అయితే ఇలా ట్రీట్మెంట్ చేసేటప్పుడు అంటే బేబీకి ఏమైనా రిస్క్ ఏమైనా ఉంటుందా? మనం ఎనీథింగ్ వీఆర్ డూయింగ్ టు ద యూట్రస్, మనం జస్ట్ నీడిల్ వేసి శాంపుల్ తీస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆమ్నియోసెంటసిస్ చేసేటప్పుడు, లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్లే ఫీటోస్కోప్ వేస్తున్నాము. ఎనీథింగ్ యూ డూ టు ద యూట్రస్ క్యారీస్ a risk of miscarriage. That is where the question of skill, training, that learning curve, becomes very important. Not anybody can do these things. So it is a specialty and it requires that level of care. సో మరి డాక్టర్లు ఏ టైంలో ఇంటర్వ్యూస్ అవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్నార్మాలిటీస్ ఆఫ్ కోర్స్ మనం మాట్లాడినాము. ఇప్పుడు టేక్ వన్ వెరీ సింపుల్ కండిషన్, బేబీకి గ్రోత్ అవ్వట్లేదు, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. ఇట్లా ఉన్నప్పుడు మోస్ట్ కామన్ కాసెస్ బేబీకి మదర్ నుంచి, దట్ ఈస్ ఆ మాయా నుంచి రతం బేబీకి సరిగా అందట్లేదు. సో బేబీది బాడీ ఫంక్షన్స్ అన్నీ కంటిన్యూ అవ్వాలంటే ఇట్ రిక్వైర్స్ బ్లడ్ సప్లై. సమ్ టైమ్స్ ఆ బ్లడ్ సప్లై తగ్గుతూ పోతుంది అండ్ అట్ అ పర్టిక్యులర్ పాయింట్ ఆ బాడీది నార్మల్ ఫంక్షన్స్ కూడా ఆ బ్లడ్ సరిపోదు. ఓకే. సో ఆ సిచ్యువేషన్లో బేబీది గ్రోత్ తక్కువ ఉంది, ఉమ్మనీరు తక్కువ ఉంది, మూవ్మెంట్స్ సరిగా లేదు, బేబీకి డెత్ అయ్యే రిస్క్ ఉంది. సో సపోజింగ్ ఈ సిచ్యువేషన్ మనకి 28 వీక్స్లో అవుతుంది, దట్ ఈస్ 7 monthsలో. సో మనకి డైలమా ఏమొస్తుంది, ఇప్పుడు డెలివరీ చేస్తే ప్రీటర్మ్ డెలివరీ అవుతుంది, దానిది కాంప్లికేషన్స్ ఉంటాయి.
చెయ్యకుంటే ఎలాగో చేయకుండా మళ్ళీ బేబీది హార్ట్ బీట్ ఆగిపోయే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ బ్యాలెన్స్. సో అవి వీ నీడ్ టు కీప్ మానిటరింగ్ అండ్ ఆ ఐడియల్ టైమ్ ట్రై టు గెట్ అస్ ఓకే. మచ్ జెస్టేషనల్ ఏజ్, కానీ ట్రై టు డెలివర్ ద బేబీ బిఫోర్ ద బేబీ గెట్ సిక్. సో ఓకే. ఆ డిసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అయితే ఇప్పుడు అంటే మదర్ అండ్ బేబీ ఇద్దరు హ్యాపీగా అంటే మంచిగా హెల్తీగా సర్వైవ్ అవ్వాలంటే ఎలాంటి సమస్యలు రాకుండా మీరు చూసుకుంటారు? సి వన్ ఆఫ్ కోర్స్ మన అందరికీ తెలిసినది న్యూట్రిషన్. న్యూట్రిషన్. న్యూట్రిషన్ అండ్ నేను నా పేషెంట్స్కి మోస్ట్ కామన్ చెప్పేది, ప్లీజ్ మేక్ ష్యూర్ హైడ్రేషన్. హైడ్రేషన్. నీళ్లు బాగా తాగండి. ప్లీజ్ డ్రింక్ అట్లీస్ట్ 3 to 3.5 liters ఆఫ్ వాటర్ ఎ డే. సెకండ్, హై ప్రోటీన్ డయట్. మన నార్మల్ సౌత్ ఇండియన్ డయట్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డెఫిషియంట్ ఇన్ ప్రోటీన్. ఇట్స్ అ హై కార్బ్ డయట్. ఎస్. సో హై ప్రోటీన్ డయట్ చెప్తాను బికాస్ ప్రోటీన్ అనేది బేబీది గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సో న్యూట్రిషన్ వైజ్ ఐ థింక్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రీనేటల్ స్క్రీనింగ్, టైమ్లీ ఇంటర్వెన్షన్ లైక్ టైమ్లీ స్కాన్స్, టైమ్లీ ఐడెంటిఫికేషన్, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తొందరగా ఐడెంటిఫై చేస్తే మనం దానికి కేర్ తీసుకోవచ్చు, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు. ప్రాబ్లం అవ్వకుండా వీ కెన్ సేవ్ ద బేబీ. సో అట్లాంటివి ఇట్స్ ఇంపార్టెంట్. సో మెయిన్ చూసుకుంటే ఇండియాలో ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో అంటే విలేజెస్లో ఇలాంటి మనకి ఏమంటారు ఫీటల్ మెడిసిన్ అనేది అందుబాటులో లేదు కదా. సో దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఎస్, అక్కడ ఇంకా అంత ఫెసిలిటీస్ లేదు. కానీ మన కంట్రీలో ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరుగుతుందండి. అవును. అండ్ సేమ్ వే అఫోర్డబిలిటీ కూడా పెరుగుతుంది. మ్మ్. సో అట్లీస్ట్ ఆ పెరిఫరీస్లో ఉండే డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై అయిన వెంటనే ఇన్స్టెడ్ ఆఫ్ షాపింగ్, దట్ ఈస్ ఒక డాక్టర్ నుంచి రెండో డాక్టర్ నుంచి అట్లా షాప్ చేయకుండా ఆ స్పెసిఫిక్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే వాళ్ళకి క్లియర్ పిక్చర్ వస్తుంది, అవును, సొల్యూషన్ వస్తుంది, కరెక్ట్గా ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు వస్తుంది అనేది సార్ట్ అవుట్ అయిపోతుంది. అవును. సో అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ దట్ విల్ బీ మై అడ్వైస్. సో సరే, ఒక ఫీటల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఒకవేళ వస్తే? అది అట్లా జనరల్గా చెప్తే మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ అక్సెప్టెన్స్. ఇట్లా ప్రాబ్లం వచ్చింది, హౌ డు వి హ్యాండిల్ ఇట్ అనేది. అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు మేనేజ్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. మోస్ట్ కామన్లీ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది వీ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్రెయిన్. కానీ థింగ్స్ లైక్ ఆటిజం ఫర్ ఎగ్జాంపుల్, ఆటిజం మన పేషెంట్స్ ఏమనుకుంటారు, ఒక స్కాన్ చేస్తే అన్నీ తెలిసిపోతుంది. నేను ఇప్పుడే చెప్పినాను, యూ కెనాట్ ఐడెంటిఫై హియరింగ్. హియరింగ్ ని మనము ఏ స్కాన్ లో ఐడెంటిఫై చేయలేము. ఇయర్ ఉంటుంది, యూ కెన్ లుక్ ఎట్ ది ఇయర్, కానీ ఆ హియరింగ్ ప్రాసెస్ ఉంటుందా అనేది వీ కాంట్ ఐడెంటిఫై. సేమ్ వే ఆటిజం అనేది వీ కెన్ సీ ద బ్రెయిన్, కానీ బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనేది ఇట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎగ్జాక్ట్లీ. సో ఎస్, దెర్ ఆర్ మన ఫీటల్ మెడిసిన్ కానీ స్కాన్స్ కానీ లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ పీపుల్ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ క్యాన్ బి డన్, వాట్ కెనాట్ బి డన్, అండ్ what they need to do to reduce the risks for those things which cannot be done. అయితే మేడం, ఇప్పుడు ఫీటల్ మెడిసిన్లో ప్రజల్లో ఉన్న ఏదైనా మిత్ ఉందా, అపోహ? మోస్ట్ కామన్ ఏమంటే స్కాన్స్ ఎక్కువ చేస్తే ప్రాబ్లం అవుతుంది అంటారు. అవును, అంటారు కదా. వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ కన్ఫ్యూజింగ్. ఇప్పుడు ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్స్ కానీ దాంట్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. అవును. ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్స్, దట్ ఈస్ ప్రెగ్నెన్సీకి చేసే స్కాన్స్, వీఆర్ యూజింగ్ ఓన్లీ సౌండ్ వేవ్స్. సో దాంట్లో రేడియేషన్ అనేదే లేదు. అండ్ దిస్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ డూ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు ఇఫ్ దెర్ ఆర్ కాంప్లికేషన్స్, గ్రోత్ ఇష్యూస్ ఎస్పెషలీ ఉన్నప్పుడు వీ ఈవెన్ డూ స్కాన్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఓకే. ఇట్ డస్ నాట్ ఇంక్రీజ్ ద రిస్క్, ఇట్ సేవ్స్ ద బేబీ ప్రాక్టికల్లీ. అయితే ఇది నిజంగా అపోహే అనుకోవచ్చు. అంటే చాలా మంది ఎక్కువ స్కాన్ చేయకూడదు, మంచిది కాదు. అండ్ చాలా మంది ప్రెగ్నెన్సీ అయ్యి 3-4 months అయ్యే వరకు వాళ్ళు డాక్టర్ దగ్గర పోకుండా ఇంట్లోనే ఉండి తర్వాత వస్తారు. అవును. ప్రాబ్లం ఏమంటే అట్లా అబార్షన్ రిస్క్ కానీ అబ్నార్మాలిటీస్ కానీ చాలా రోజు వరకు ఐడెంటిఫై అవ్వకుండా ప్రెగ్నెన్సీ గెట్స్ వెరీ దట్ ఈస్ ద టైం, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టైమే అది కదా. సో ఆ టైంలో వాళ్ళు ఇంట్లో ఉంటారు, ట్రీట్మెంట్కి రారు. అయితే ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కానీ సో ఇవన్నీ ఎంత ఖర్చు అవుతాయి ఎక్కువ అయితే? ఇప్పుడు మీరు ఒక జనరల్ రేడియాలజిస్ట్ దగ్గర పోయి స్కాన్ చేసుకుంటే, జనరల్ ఏదో డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కాన్ చేస్తే
దానికన్నా ఒక ఫీటల్ మెడిసిన్ దగ్గర పోతే మేబీ 1000 రూపీస్. అంతేనా? ఓకే. పెద్ద డిఫరెన్స్ ఏమి డిఫరెన్స్ ఉండదండి. ఏముండదు. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. అండ్ మీ హ్మ్. డాక్టర్ దగ్గర పోయి మీరు వాట్ ఎవర్ కేర్ యూర్ డూయింగ్ దానికన్నా డిఫరెన్స్ మార్జిన్ ఎక్కువ ఏమి ఉండదు. రాబోయే 10 ఇయర్స్‌లో ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చంటారు? ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి ప్రజల్లో కూడా ఇది? ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ కానీ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ కానీ ఇట్ ఈస్ ఎక్స్ప్లోడింగ్. యెస్. అండ్ ఎస్పెషలీ ఫీటల్ మెడిసిన్లో చూస్తే నేను చెప్పినట్లే ఫీటల్ సర్జరీస్. ఫీటల్ సర్జరీస్ ఇప్పుడు దే ఆర్ ఏబుల్ టు రిపేర్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. దే ఆర్ gene therapy is something that is coming up very fast. So genetic problems ki or even certain abnormalities ki stem cells instill chesi they try to correct the problem before the baby is born. రైట్. అవునవును. So that is another thing. And AI is transforming the examination. అవునవును. So AI it's coming into every aspect. Mana scanning kani, interpretation kani, it is adding a lot of value by improving the quality that we are able to give the patient. కరెక్ట్. అయితే ఇప్పుడు మీరు ఏఐ యూజ్ చేస్తున్నారు అంటే ఈ వైద్య రంగంలో అంటున్నారు కదా! అంటే మీ కేసెస్‌లో ఈ ఫీటల్ మెడిసిన్‌లో ఏఐ యూజ్ చేసి దేనికి అంటే ఇప్పుడు ఈ ఫీటల్‌కి ఇప్పుడు ఇమ్మీడియేట్ ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలి అని మీరు గెస్ చేయగలుగుతారా ఏఐ యూజ్ చేసి? ట్రీట్మెంట్ కావాలి అనే డిసిషన్ ఇస్ ప్రాబబ్లీ ఏఐ ద్వారా కాదు. దట్ విల్ బీ ఇండివిజువలైజ్డ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దట్ వే ఫర్ అ లాంగ్ టైమ్. ఎందుకంటే ఎవ్రీ ఫీటస్ ప్రతి ఒక్క మదర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. ఎగ్జాక్ట్లీ. అవును. సో ఏఐ అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ విత్ అనలైజింగ్ ద ఇమేజ్, ఇట్ విల్ హెల్ప్ అస్ విత్ టేకింగ్ మెజర్మెంట్స్, ఇట్ విల్ హెల్ప్ అస్ విత్ ది ఎగ్జామినేషన్. కానీ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ టు బీ విత్ ద డాక్టర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఓకే. అంటే మీకు దానికి ఉండే టైం టేకింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే. అంటే ఆ స్కాన్స్ కానీ అవన్నీ అది యాక్యురేట్‌గా ప్రాబ్లమ్ చెప్తుంది మేబీ కదండీ! ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్ మీ 3rd మంత్ స్కాన్ అండ్ 5th మంత్ స్కాన్ ప్లీజ్ సరిగా మంచి ఫీటల్ మెడిసిన్ దగ్గర చేసుకోండి. అండ్ అబ్నార్మాలిటీస్ లేదంటే ఏదో ప్రాబ్లం ఉంది అని ఎవరైనా చెప్తే అది ఎందుకు ఉంది, అది ఎట్లాంటి ప్రాబ్లం అనేది కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకొని డిసిషన్ తీసుకోండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అబ్నార్మాలిటీ జస్ట్ అబార్ట్ చేసి ఆ ప్రెగ్నెన్సీ ఎండ్ చేయడం ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అది ఎందుకు వచ్చింది, ఆ జెనెటిక్ బేసిస్ ఉందా, మళ్ళీ రిపీట్ అవుతుందా అనేది ప్లీజ్ గెట్ ద కంప్లీట్ ఎవాల్యుయేషన్ డన్. ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం ఇఫ్ యూ హ్యావ్ టు సఫర్ ద సేమ్ థింగ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. ఎగ్జాక్ట్లీ. అవును. సో ముందే మనము అంటే ఇదంతా అవ్వక ముందే తెలుసుకోవడం బెటర్. డెఫినెట్లీ. సో ఎంతైనా కూడా మెడిసిన్ అంటే ఈ మెడికల్ రంగంలో కూడా అడ్వాన్స్ లెవెల్ వస్తుంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అంటే అవగాహన అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫీటల్ మెడిసిన్ మీద అవేర్నెస్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు మన హైదరాబాద్లో అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని చోట ఫీటల్ మెడిసిన్ ఉంది. కానీ గో టు సెకండ్ లెవెల్ సిటీస్ కానీ విలేజెస్లో అన్ని వాళ్ళకి స్కాన్ అని మాత్రమే తెలుసు, కానీ వాళ్ళకి ఏం చూస్తారు, ఎట్లా చూస్తారు అనే అవేర్నెస్ లేదు. సో వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ మనం చెప్పాలి. బికాజ్ వాళ్ళకి 3 monthsలో ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడం ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 8 monthsలో ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడం ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. అవును. వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్స్లో నుంచి వాళ్ళు తప్పించుకోవచ్చు. ఇంత ఇంపార్టెంట్ అనమాట ఈ ఫీటల్ మెడిసిన్ అనేది. మనము అంటే ఆ ఇంపార్టెంట్ స్టేజ్లో మనం దాన్ని ఇంకా బాగా మదర్ది కేర్ ఎంత ఇంపార్టెంటో అండ్ ఆ పెరిగే పిండంది కేర్ కూడా అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మీ గోల్ ఏమి, యూ వాంట్ ఎ హెల్తీ బేబీ. సో ద ఫోకస్ హ్యాస్ టు బీ దేర్. సో ఒక గైనకాలజిస్ట్ ఏం చేస్తారంటే మదర్ అండ్ బేబీ చూసుకుంటారు, కానీ పర్టికులర్లీ ఏమంటారు ఆ ఫీటల్ గురించి తెలుసుకునేది ఫీటల్. ఇప్పుడు బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంది ఆర్ బేబీని డెలివరీ చేయాలనేది దట్ డిసిషన్ మేకింగ్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ అండ్ టెల్లింగ్ దెమ్ దట్ దిస్ హ్యాస్ టు బి డన్ అనేది ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. కానీ ఆ డెలివరీ చేసేది ఇట్ ఈస్ అ గైనకాలజిస్ట్. సో ఇట్ ఈస్ లైక్ అ హ్యాండ్ షేక్, బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
సో నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారండి. ఎందుకంటే అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజల్లో వాళ్ళకి తెలియాలి. సో ఓన్లీ గైనకాలజిస్ట్‌లు, రేడియాలజిస్ట్‌లే కాదు ఫీటల్ మెడిసిన్ అంటే ఎక్స్‌పర్ట్స్ కూడా ఉన్నారనమాట. సో మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చినందుకు, మీ వాల్యుబుల్ వర్డ్స్ చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా! అంటే ఫీటల్ మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో మనం చూసాం కదా! సో ఒక గర్భస్థ శిశువు ఆరోగ్యం మనకు చాలా చాలా అవసరం. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ కూడా మనకు కావాల్సింది ఒక హెల్తీ బేబీ. సో తప్పకుండా ఈ ఫీటల్ మెడిసిన్ అనేది ఏంటి అని కనుక్కొని ప్రాబ్లమ్‌ని యాక్యురేట్‌గా సాల్వ్ చేసుకోవాలంటే ఫీటల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్సే చెప్పగలుగుతారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.